ఎం న్యూస్ కి స్వాగతం. ప్రగడవారి ఇలవేలుపు శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం నరేంద్రపురం గ్రామంలో కనుల పండుగ నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రగడవారి కుటుంబ ఆధ్వర్యంలో జరగటం ఆనవాయితీగా వస్తుందని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి అని గ్రామస్తులు తెలిపారు. ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఈ రోజు ప్రగడవారి శ్రీ శ్రీ అంకాలమ్మ జాతర మహోత్సవం ప్రగడవారి కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రగడవారి కుటుంబం వాళ్ళందరూ కూడా పలు గ్రామాల నుంచి కూడా వచ్చి శ్రీ శ్రీ అంకాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. మన ముందు ప్రగడవారి కుటుంబం ఉంది, వారి మాటల్లో తెలుసుకున్నారు. ఈ యొక్క అమ్మవారి గొప్పతనం విశేషాలు అన్ని కూడా వారి మాటల్లో తెలుసుకున్నారు. నా పేరు సూర్య సత్యనారాయణ అండి. ఈ గ్రామంలో అందరూ ఏకాస్వాబు అని పిలుస్తారు. నరేంద్రపురం మాది ఇక్కడే నరేంద్రపురమే. ఈ అమ్మవారిని ఆరాధించే విధానం, ఈ జాతర చేసే విధానం గురించి మీకు చెప్పదలిచాను. అమ్మవారి జాతర పాలు పొంగించి జ్యోతి వెలిగించి పమ్మనాదం అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ పమ్మనాదం వాయించడం ద్వారా అమ్మవారిని మేలుకొలుపుతారు. మొదటి రోజు మేలుకొలిపి ఈ పమ్మనాదం అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎవరైతే వాయిస్తారో వాళ్ళ పమ్మనాదం వారు అంటారో, అది కళాకారులు వాళ్ళు ప్రత్యేకంగా ఈ అమ్మవారి సేవలోని ఇలాంటి అమ్మవార్లు ఈ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో ఉన్నారు. చాలా కుటుంబాలు ఈ రకమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు. జాతర చేస్తారు 5 రోజులు. కొంతమంది 5 రోజులు చేస్తారు, మేము 5 రోజులు చేస్తాం. ఈ 5 రోజులు ఈ పమ్మనాదం అనేటువంటి కళాకారులు అది వాయించడం ద్వారా అమ్మవారి యొక్క మహిమల్ని వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అమ్మవారి కథల రూపంలో చెప్తూ ఉంటారు. ఈ 5 రోజులు చెప్పిన తర్వాత ఈ 5 రోజులు అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ 5 రోజులు అఖండ జ్యోతి వెలిగిన తర్వాత ఈరోజు 5వ రోజున ఒక తంతు ఉంటుంది. ఆ పమ్మనాదం వాయించేటువంటి కళాకారులను, ఒక కళాకారుడికి అమ్మవారు వేషం వేసి తర్వాత వేరే సాంప్రదాయం ఉన్నటువంటి కార్యక్రమాలు అవన్నీ చేసిన తర్వాత ఈ జ్యోతిని ఎవరైతే అమ్మవారు వేషం వేశారో అతని పైన ఒక సూరపకుండ అంటారు, అది వేసి అది పెట్టి ప్రగడవారు అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆడబడుచుని పుట్టింటికి ఏ రకంగా అయితే పుట్టింటి నుంచి అత్తవారింటికి ఏ రకంగా అయితే పంపుతారో ఆ లాంఛనాలన్నింటితోని ఈ అమ్మవారు వేషం వేసినటువంటి ఈ పమ్మనాదం కళాకారుడు ద్వారా ఆవిడ్ని శ్మశానాన్ని పంపిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారు ఆదిపరాశక్తి అని. శ్మశానంలో ఉండేటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడిని భార్య అయినటువంటి ఆదిపరాశక్తి తమ ఆడబడుచుగా భావించి ఈ విధమైనటువంటి ఆరాధన చేయటువంటిది గోదావరి జిల్లా చాలా కుటుంబాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మెల్లూరులో కొమ్మన వాళ్ళ మా అమ్మమ్మ గారు వాళ్ళు కూడా, అలాగే పక్కనే వేండర్లో నర్లవారు, ఇక్కడ ఒడిసిలేరులో చాలా కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు ఈ రకమైనటువంటి ఆరాధన విధానం, జాతర విధానం చేస్తూ ఉంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా మా కుటుంబం కూడా చేస్తూ ఉంది. ఈరోజు ఈ జాతరలో వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్థిరపడినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జాతరలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.